అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం కంటిన్యూ అవుతోంది. పాకిస్తాన్ డ్రోన్ దాడులకు కౌంటర్ ఇచ్చింది భారత్. పాక్ వైమానిక స్థావరాలపై భారత్ వరుస దాడులు చేస్తోంది. పాకిస్తాన్లోని 4 నగరాల్లో భారీ పేలుళ్లు జరిపింది. భారత సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. భారత అటాక్స్ తర్వాత దాడుల తీవ్రత పెంచింది పాక్. మొత్తం 26 ప్రాంతాల్లో డ్రోన్ దాడులు చేసింది. దేశ సరిహద్దుల్లో రాత్రంతా సైరన్లు మోగుతూనే ఉన్నాయి. పాక్ డ్రోన్ దాడులను తిప్పికొడుతున్నాయి భారత బలగాలు. వందల సంఖ్యలో డ్రోన్లను గాల్లోనే కూల్చేశాయి. సరిహద్దుల ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. భారత ఆర్మీ అధికారులు మరి కాసేపట్లో ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. గత 3 రోజులుగా రక్షణ శాఖ ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా ఆర్మీ మీడియా ముందుకు ఇప్పుడు రానుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అమృత్సర్ లో డ్రోన్ దాడికి యత్నించింది పాక్. అలర్ట్ అయిన భారత ఆర్మీ సమర్థవంతంగా డ్రోన్ దాడిని తిప్పికొట్టింది. దీంతో అమృత్సర్ లో మళ్లీ పేలుళ్ల శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. హెచ్చరిక సైరన్లు మోగుతున్నాయి. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ పై దాడికి యత్నించింది పాక్. శ్రీనగర్ లో 2 పేలుళ్లు సంభవించాయి. జమ్మూ, సాంబా, పఠాన్కోట్ లో కూడా అటాక్స్ చేసింది పాక్. జమ్మూ ఎయిమ్స్ సమీపంలో పాకిస్తాన్ డ్రోన్ దాడి చేసింది. ఇటు షోపియాపూర్, గుర్దాస్పూర్, టార్న్ లో కూడా దాడులకు పాల్పడింది పాకిస్తాన్. పంజాబ్ లోని పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్ దాడులు చేసింది. ఫిరోజ్పూర్, లుధియానా ప్రాంతాల్లో భారీ పేలుళ్లు జరిగాయి. ఫిరోజ్పూర్ లో ఇంటిపై పడిన బాంబులతో మహిళకు తీవ్ర గాయాలై. సాంబా సెక్టర్ లో కాల్పులకు తెగబడింది పాక్. జలంధర్ ఆర్మీ క్యాంప్ సమీపంలో అర్ధరాత్రి ప్రాంతంలో 2 సార్లు డ్రోన్ల కదలికలు కనిపించాయి. అయితే డ్రోన్ దాడుల్ని సమర్థంగా తిప్పికొట్టింది భారత వైమానిక దళం. కాంగ్నీవాల్లో కారుపై రాకెట్ లాంటి వస్తువు పడగా ఝండూ సింహ గ్రామంలో డ్రోన్లను పేల్చేశారు. ఇంటి బయట నిద్రిస్తున్న ఒక వ్యక్తిపై పడ్డాయి డ్రోన్ శకలాలు. అతడు గాయపడ్డాడు. ఎల్ఓసీలో కాల్పులకు తెగబడుతోంది. పాక్ నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది. భారత పోస్టులపై పిఓకి నుండి భారీగా కాల్పులు జరుపుతోంది పాక్ సైన్యం. పాక్ దాడులతో ఢిల్లీలో వరుస కీలక సమావేశాలు జరుగుతున్నాయి. ఇవాళ మరోసారి రాజ్నాథ్ తో త్రివిధ దళాధిపతులు భేటీ అవుతున్నారు. రాజ్నాథ్ తో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ భేటీ అవుతారు. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చిస్తారు. పాకిస్తాన్ దూకుడిని అడ్డుకునేందుకు వ్యూహరచన చేయబోతున్నారు. ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జయశంకర్, ధోవాల్, విదేశాంగ శాఖ సెక్రటరీ పాల్గొన్నారు. త్రివిధ దళాధిపతుల సమావేశంలో పాక్ దాడులు, భారత్ ప్రతి దాడులను అడిగి తెలుసుకున్నారు ప్రధాని మోదీ. పాకిస్తాన్ తప్పుడు ప్రచారానికి PIB ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఎప్పటికప్పుడు చెక్ పెడుతోంది. ఫేక్ వీడియోలు, అబద్ధపు ప్రచారాల పట్ల జనం అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచిస్తోంది. భారత్ పై పాకిస్తాన్ మిసైల్స్ వర్షం కురిపించిందంటూ ఓ గేమింగ్ వీడియోని పోస్ట్ చేసి భారత్ పై భీకర దాడి అంటూ పోస్ట్ చేశారు. కానీ ఇది తప్పని తేల్చి చెప్పింది PIB. భారత సైనిక స్థావరాల లక్ష్యంగా పాక్ దాడులకు తెగబడిందన్నారు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. గురుద్వారాలు, ఆలయాలే టార్గెట్ గా పాక్ దాడులు చేస్తోందన్నారు విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిశ్రీ. సామరస్యాన్ని దెబ్బతీసేందుకు కుటిల యత్నాలు చేస్తోందన్నారు పాక్. భారత్ పాకిస్తాన్ల మధ్య దాడుల నేపథ్యంలో శ్రీవారి నగరి తిరుమల, తిరుపతిలో భద్రతా సిబ్బంది అలర్ట్ అయింది. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రతా సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అక్కడ ఆక్టోపస్ బలగాలతో CVSO సమావేశం జరిగింది. తెలంగాణలో శాంతి భద్రతలపై అధికారులతో హై లెవెల్ మీటింగ్ నిర్వహించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేయాలన్న ఆదేశాలు జారీ చేశారు భట్టి విక్రమార్క. హైదరాబాద్ లో పౌరుల భద్రతపై డిఫెన్స్ మాక్ డ్రిల్ పై సమీక్ష నిర్వహించారు ఉప ముఖ్యమంత్రి. ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ వాసులు, విద్యార్థుల కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు భట్టి విక్రమార్క. జవాన్ మురళీ నాయక్ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. మంత్రి సవిత కల్లితండాకు వెళ్లి మురళీ తల్లిదండ్రులను ఓదార్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున 5 లక్షల చెక్కును వారికి అందజేశారు. జమ్మూ కాశ్మీర్లో ఎయిర్పోర్ట్ మూసేయడంతో మురళీ నాయక్ మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రోడ్డు మార్గాన ఢిల్లీకి తీసుకొచ్చి అక్కడి నుంచి బెంగళూరుకి విమానంలో తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. భారత సైన్యం చూపుతోన్న ధైర్య సాహసాలు, జవాన్ల పరాక్రమాలను యావత్ దేశం కీర్తిస్తోంది. భారత సైన్యానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్. నేషనల్ డిఫెన్స్ ఫండ్ కి తెలంగాణ ప్రజాప్రతినిధులందరూ 1 నెల జీతాన్ని విరాళంగా ఇవ్వాలని సూచించారు. భారత సైన్యానికి విరాళాల రూపంలో తమ వంతు సాయం చేసేందుకు సినీ నిర్మాత అల్లు అరవింద్ ముందుకొచ్చారు. సింగిల్ మూవీ కలెక్షన్స్ నుంచి కొంత భాగాన్ని సైనికులకు విరాళంగా ఇస్తున్నామని ప్రకటించారు అల్లు అరవింద్. హీరో విజయ్ దేవరకొండ రాబోయే కొన్ని వారాల పాటు తన క్లాత్ బ్రాండింగ్, రౌడీ వేర్ అమ్మకాల్లో వచ్చే లాభాల్లోని కొంత వాటాని భారత
సైన్యానికి విరాళం ఇవ్వబోతున్నట్టుగా తెలిపారు. మేడ్ ఇన్ ఇండియా మాత్రమే కాదు, మేడ్ ఫర్ ఇండియా అంటూ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇవాళ హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభం కానున్న అందాల పోటీల కోసం తెలంగాణ ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. అడుగడుగున తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పోటీలో పాల్గొనే సుందరీమణులకు ఇక్కడి కళల్ని పరిచయం చేసేలా కార్యక్రమాలు రూపొందించింది. తెలంగాణ రాష్ట్ర గీతం ఆలాపనతో వేడుక ప్రారంభమవుతోంది. మిస్ వరల్డ్ 2025 పోటీలను కట్టుదిట్టమైన భద్రత నడుమ నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందాల పోటీలకు వచ్చిన అతిథులకు భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. గచ్చిబౌలి స్టేడియం, HICC కంటెస్టెంట్స్ ను బస చేసే హోటల్స్ దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈవెంట్ జరిగే స్టేడియంలో 350 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. పాకిస్తాన్ కవ్వింపుల వేళ జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సరిహద్దు గ్రామాల్లో పర్యటించారు. బాధిత కుటుంబాల్ని పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అండగా ఉంటుందని అభయమిచ్చారు. వైద్య సేవల్ని అడిగి తెలుసుకున్నారు సీఎం ఒమర్ అబ్దుల్లా. హైదరాబాద్ మియాపూర్ లో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాలు నిర్వహించారు. దేశ భద్రత కోసం నిరంతరంగా శ్రమిస్తున్న భారత సేన ధైర్యానికి, త్యాగానికి అందరూ అండగా నిలవాలన్నారు కాంగ్రెస్ నేత యలమంచి ఉదయ్ కిరణ్. కశ్మీర్లో మహిళలు, పిల్లలు చనిపోతున్నారని కన్నీళ్లు పెట్టారు మెహబూబా ముఫ్తీ. 2 వైపులా దాడులు ఆపాలని విజ్ఞప్తి చేశారు. ఎందుకీ రక్త ప్రవాహం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అణ్వాయుధ ప్రయోగం జరిగితే ఏమీ మిగలదన్నారు ముఫ్తీ. హర్యానా అంబాలాలో పూర్తి బ్లాక్అవుట్ పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అటు ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగుతోంది. ఎమర్జెన్సీ టైంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఎక్కడికక్కడ సైరన్లను ఏర్పాటు చేస్తున్నారు. గురుద్వారాలు, ఆలయాలే టార్గెట్ గా పాకిస్తాన్ దాడులు చేస్తోందన్నారు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ. సామరస్యాన్ని దెబ్బతీసేందుకు కుట్ల యత్నాలు చేస్తోందన్నారు. మతం రంగు పూసేందుకు పాక్ ప్రయత్నిస్తోందన్నారు. విజయవాడలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. 7 బృందాలుగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీలో లోకల్ పోలీస్, జిఆర్పీ, అలాగే రిజర్వ్ పోలీస్ జాగిలాలతో సోదాలు నిర్వహించారు. రాజౌరిలోని నివాస ప్రాంతంపై పాక్ క్షిపణి దాడి చేసింది. దాడిలో అడిషనల్ డీసీ రాజ్ కుమార్ మరణించారు. సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ దాడిలో పౌరులు మరణించినట్లుగా తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ ని అభినందించింది ఆర్ఎస్ఎస్. దేశ ఆత్మగౌరవాన్ని, ధైర్యాన్ని పెంచిందని ప్రశంసించారు మోహన్ భగవత్. ప్రజలందరూ దేశభక్తిని ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. సైన్యం, ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని చేశారు. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. సరిహద్దు ప్రాంతాలైన జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్పూర్, అమృత్సర్, చండీగఢ్, భుజ్, జామ్నగర్, రాజ్కోట్ కు ఈ నెల 15 వరకు విమాన సర్వీసులను రద్దు చేసింది. భారత ఎయిర్ బేసుల్ని లక్ష్యంగా చేసుకున్న పాకిస్తాన్ ఎల్ఓసి దాటి వచ్చి భారత భూభాగంపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఎయిర్ ఫోర్స్ జెట్లతో భారత్పై దాడికి యత్నించగా పాక్ దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొడుతోంది భారత సైన్యం. కచ్ సరిహద్దులో పాక్ డ్రోన్ స్కూల్ చేసింది. భారత్ గగనతలంలోనే డ్రోన్ స్కూల్ చేసింది భారత వాయుసేన. దేశంలోని పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్షించారు. ఎయిర్పోర్టుల్లో భద్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఐబీ డైరెక్టర్, బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, బీసీఏఎస్ డైరెక్టర్ జనరల్తో సమావేశమయ్యారు. పాక్ పై భారత్ విరుచుకుపడుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాల కేంద్రంగా బాంబుల మోత మోగుతోంది. పిఓకేలోని ఓ ఉగ్రవాద శిబిరాన్ని నేలకూల్చింది భారత ఆర్మీ. యూకే విదేశాంగ కార్యదర్శికి భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఫోన్ చేశారు. ఉగ్రవాదాన్ని అంతమొందించడంపై ఆ దేశ విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లమ్మీతో చర్చించారు. అంతకుముందు యుఎస్ సెక్రటరీతో మాట్లాడిన జయశంకర్ పాక్ దుశ్చర్యను వివరించారు. పాకిస్తాన్ దాడులతో జమ్మూ కశ్మీర్లో కొన్ని ప్రాంతాల్లో భవనాలు ధ్వంసమయ్యాయి. జమ్మూలో శంభు ఆలయం కూలిపోయింది. దాడులతో షాక్కి గురయ్యారు స్థానికులు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఆందోళనకు గురవుతున్నారు జనం. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.